హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా నిన్న ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది కదా, ఆ ఫ్యామిలీ వీక్న ఎవరెవరు వచ్చారు, హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు వాళ్ళ గురించి హింట్స్ ఇచ్చి వెళ్ళారు, దాని గురించి డీటెయిల్గా ఈ వీడియో ఉంటుంది మామ. దీని తర్వాత మెయిన్గా సుమన్ అన్న గురించి ఒక మాట మాట్లాడుకోవాలి. సుమన్ అన్న కళ్యాణ్కి సంబంధించింది అనమాట. మన సుమన్ అన్న అయితే కనుక నామినేషన్స్ రోజు ఒక చిన్న పాయింట్తో కళ్యాణ్ అయితే కనుక నామినేట్ చేయడం జరిగింది. అదేం ఆలోచించకుండా కళ్యాణ్ అయితే కనుక గేమ్లో సుమన్కి హెల్ప్ చేసిన విధానం నిజంగా అసలు కళ్యాణ్ అయితే కనుక తోపు క్యాండిడేట్ రా బాబు. తనైతే కనుక యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ప్రేక్షకుల యొక్క హృదయాలు అయితే కనుక ఖచ్చితంగా గెలుచుకున్నాడని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే చెప్తున్నాను మామ. కళ్యాణ్ పాడాల ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన వీడియో అయితే కనుక లైక్ చేసి ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మామ. దీంతో పాటుగా బిగ్ బాస్ వేసే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఏదైతే ఉందో మామ, ఆ సాంగ్ అయితే కనుక ఎవరైనా ఏడవలసిందే. ఇది ఫ్యామిలీ వీక్ బిగ్ బాస్కి ఇలా లేదనమాట, అసలు టోటల్గా ఇండియాలో ఉండే ఆడియన్స్కి మొత్తానికి ఒక ఫ్యామిలీ వీక్లా ఉంది మామ. ఫ్యామిలీతో ఇప్పుడు సిస్టర్ ఎంటర్ అయింది కదా, సిస్టర్ రిలేటెడ్గా ఎమోషనల్ అయ్యే సాంగ్, బ్రదర్ ఎంటర్ అయితే బ్రదర్ రిలేటెడ్గా ఎమోషనల్ అయ్యే సాంగ్, మదర్ ఎంటర్ అయితే మదర్ రిలేటెడ్గా ఎంటర్ అయ్యే సాంగ్, దాని తర్వాత ఫాదర్ ఎంటర్ అయితే ఫాదర్ రిలేటెడ్గా ఎమోషనల్ అయ్యే సాంగ్స్ వేసి బిగ్ బాస్ అయితే కనుక వాళ్ళ టీఆర్పీ పెంచుకోవడం ఏమో పక్కన పెట్టండి, కానీ ఇక్కడైతే కనుక ఆడియన్స్ అల్లాడిపోతున్నారమ్మా ఫ్యామిలీ మొత్తం, బయట చూసేవాళ్ళు అందరూ అని చెప్పి నా తరపు నుంచి చెప్తున్నాను. దీని తర్వాత సుమన్ గారి వైఫ్ వచ్చారు మామ. సుమన్ గారి వైఫ్ ఆయనకి ఇచ్చిన హింట్స్ ఏమైనా ఉంటే, మీరు తనుజ కొంచెం దూరంగా ఉండండి, ఆవిడ ఎవరు హైగా ఉంటే వాళ్ళ దగ్గర కొంచెం వాళ్ళ దగ్గరికి వచ్చి కొంచెం ఆవిడ గేమ్ సపోర్ట్గా తీసుకున్నదని చెప్తుంది అనమాట. నాకెందుకో దివ్యానికితో ముందేమో భరణి గారితో ఉంది, ఇప్పుడేమో కళ్యాణ్తో కొంచెం క్లోజ్గా ఉంటుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకు కూడా నేను చెప్పింది ఎవరికైతే క్లియర్ కట్గా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. దీని తర్వాత ఫ్యామిలీ కోసం ఒక గేమ్ పెట్టారు కదా, ఎవరికి ఎంత టైం కావాలని చెప్పి, ఆ గేమ్ గురించి కూడా చెప్తాను. దీని తర్వాత తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చారు, ఆవిడ గురించి చెప్తాను. సో వీడియోకి వెళ్ళిపోతున్నాను, ఇంకైతే కానీ లేట్ చేయకుండా ఖచ్చితంగా లైక్ అయితే కొట్టే మామ. నువ్వు లైక్ కొడితేనే నాకు వీడియోకి చాలా సపోర్ట్గా ఉంటుంది. అందరికీ షేర్ అయితే కొట్టు దగ్గర ఒక 200 లైక్స్ కొడితే మాత్రం మామూలుగా ఉండదు మామ. 200 లైక్స్ కొడితేనే మనకైతే కనుక కొంచెం ఈ వీడియోకి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఫస్ట్ టైం మనం చూస్తాం కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మార్నింగ్ నుంచి అంతా నడుస్తూనే ఉంది. ఇక గేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే కనుక, ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్కి ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక గేమ్ పెట్టారు మామ, ఆ గేమ్ ఏం లేదు మామ, ఒక తాడు ఉంటుంది అన్న అంత చిక్కుముడిగా వేసారనమాట. అంతా జిగి అంతా జిగ్జాగ్గా ఉంటుంది అనమాట. అదేంటంటే వాళ్ళు చుట్టుకొని ఆ ఏదైతే స్తంభాలు ఉన్నాయో పోల్స్ అవన్నీ దాటి మన వెంకీ సినిమాలో మన రవితేజ గారు దాటా చూసారు, ఎగిరి ఎడిచా అని చెప్పి అలా అనమాట. అలా దాటుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళైతే అది పక్కకి వెళ్ళి ఎవరైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ టైం తీసుకోవాలన్నమాట. ముందు ఇక్కడైతే కనుక ఆటలో ఎరగొట్టినవాడు ఎవడో కాదు, మన ఇమాన్యుల్ అనమాట. గేమ్ ఏదైనా సరే నేను ఉంటాను రా బాబు, దమ్మున్నమ్మ కానీ నేనే రా బుజ్జి అని చెప్పి మనోడైతే కనుక తొడకొట్టు చిన్న అన్నట్టు రైతులు అయితే కనుక ఆడుకుంటూ వెళ్ళిపోయి అక్కడైతే కనుక కప్పు అదే టైం అయితే తీసేసుకున్నాడు బాబా. సో ఇప్పుడు డీటెయిల్గా ఇంక మనం చెప్దాం. సో భరణి అండ్ సంజన గారికి చిన్న క్లాస్ జరిగిందనమాట, అదేంటి చెప్తాను చూడండి. ఇక్కడ భరణి అండ్ సంజన గారికి ఏం లేదు మామ, ఈ గేమ్లో కూడా ఏంటంటే మీరు అక్కడ ఇమాన్యుల్ సరిగ్గా చుట్టుకోవట్లేదు, మీరు ఇమాన్యుల్ చూడట్లేదు అది అని చెప్పి చెప్తున్నాను. పని సంజన గారు ఏమంటారు, ఇది ఫ్యామిలీ వీక్ అన్న, నేను ఫ్యామిలీ వీక్లో ఇలా ఎందుకు చేస్తాను, అలా చేయను కదా అని చెప్పి సంజన గారు అయితే కనుక స్లోగా చెప్తున్నారు. ఇమ్ము చుట్టుకోకుండా వెళ్ళలేదు, నేను ఇలా అయితే ఎప్పుడో వెళ్ళేవాడిని సంజన, ఫ్యామిలీ వీక్లో ఇలా చేయడం ఎంతవరకు ఇదని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. సుమ్ము ఇమ్ము భరణి కళ్యాణ్ మామూలుగా ఆడట్లేదు అనమాట టాస్క్లో అయితే కనుక. ఇక్కడ కూడా గొడవ అవుతుంది, దేనికి చూడండి. సో రీతు ఏమో మీకు కావాలని గొడవ ఎప్పుడు నా మీద అని చెప్పి అంటుంది అనమాట. సో వీళ్ళిద్దరు గొడవ ఏం లేదు మామ, చిన్న టాపిక్ మీద. అక్కడ ఏమంటే ప్రతి దాంట్లో సంజన గారిని మాట్లాడుతూ ఉంటాం, రీతు మీరు ఎందుకంటే గిల్లి మరి గొడవ పెడతారు, మీ మాటలు గిల్లినట్టు ఉంటాయి అది అని చెప్పి రీతు చూద్దరు అంటుంది అనమాట. సో కళ్యాణ్ చెప్తున్నాడు సంజనాకి, అందరూ కలిసి సుమనాన్ని ఇద్దాం అనేసి చెప్తున్నాడు అనమాట. సూపర్ మామ, టూ గుడ్ అనిపించింది నాకైతే కనుక. సో ఇక్కడ సంజన గారితో అంటారు, ఇది కళ్యాణ్కి సుమన్కి నాకు సంబంధించిన మ్యాటరు, ఎవరు దీంట్లో జోక్యం చేసుకోకపోతే బెటర్ అని చెప్పి మన సంజన గారు అయితే చెప్తారనమాట. సో సంజన గారు ఆవిడ మాట మీదే నుంచున్నారు. సంజన సుమన్ని పిలుస్తుంది అనమాట ఫైనల్గా సుమన్ అన్ని.
సో బిగ్ బాస్ చెప్పలేదులే డిస్కషన్ని మార్చుకోమని అని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. సుమనన్న ఏం చేద్దామన్నా, బిగ్ బాస్ ఏమో చెప్పలేదు కదా, బిగ్ బాస్ కాల్ గురించి వెయిట్ చేద్దాం, నీకు ఎలా కావాలంటే వాళ్ళు తీసుకుందని చెప్పి ఆవిడ కూడా చెప్తే ఆవిడ అది సంచాలకంగా అడగడం తప్పేం లేదు. దివ్య నీకెందుకు ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతావు అని చెప్పి సంజన గారు అయితే అడుగుతారనమాట. ఇక్కడ నిజంగా చెప్పాలంటే దివ్య యొక్క ఓవర్ యాక్షన్ చెత్తలా ఉంది మామ, మరీ చెత్తలా బిహేవ్ చేస్తుంది అనమాట. దేనికి చెప్తాను అండి, ప్రతి దానిలో నేను ఉండాలి, ప్రతి దానిలో నా మాటే ఉండాలి, ప్రతి దానిలో నేనే నెగ్గాలని చెప్పి ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతున్న దివ్య నీకు అయితే కనుక చాలా వర్స్ట్గా ఉంది మామ. తను అలా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఈ వీక్ సేవ్ అయితే, లేకపోతే కనుక తను ఈ వీక్ గట్ అవుటే 100%, దాంట్లో మాత్రం నో డౌట్ లేదు. సో తనుజ అయితే కనుక, తనుజ గురించి మాట్లాడదాం. తనుజ అయితే కనుక మరీ షో లోపలికి వెళ్ళిపోయి వచ్చేసి ఫ్యామిలీ టైం పెంచుకోవాలని చెప్పి అడిగారు కదా కన్వెన్షన్ రూమ్లో. కళ్యాణ్, నువ్వు నీ ఫ్యామిలీని వదులుకుంటావా? వదులుకుంటా, నీకోసం నేను ఏమైనా వదిలేసుకుంటా, మొహం మీద పెట్టి ఒకటిస్తానంటది అనమాట. సో అదే జస్ట్ అడిగిందనమాట అంతే. సో తనుజ మరీషో ఇక్కడ గేమ్ మొత్తం అయిపోయాక నేనేమైనా తప్పు చేశాను సుమనన్న మ్యాటర్లో అని గట్టిగా వచ్చింది కదా సుమనన్న ఆడేటప్పుడు. సుమనన్న ఇలా ఆడు, అలా అని చెప్పి నేను ఏమైనా గేమ్ విషయంలో నేను ఓవర్ యాక్షన్ చేశానా అని చెప్పి తనైతే కనుక అనుకుందనమాట. సో నెక్స్ట్ అందరికీ కేక్ కటింగ్ వస్తే బాగుండు అని చెప్పి సుమనన్న మ్యారేజ్ యానివర్సరీ కూడా కదా అని చెప్పి చెప్తారనమాట. దీని తర్వాత రీతు ఏమో కేక్ కావాలని చెప్పి అడుగుతుంది బిగ్ బాస్ని. దాని తర్వాత ఇక్కడ ప్రతి దానిలో బాగా ఓవర్ చేస్తుంది ఏమో అనిపిస్తుంది దివ్య అయితే కనుక. భరణిని వదిలేసి కళ్యాణ్ని పట్టుకుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మనకైతే నిజమే, నేను చెప్పడం కాదు, అందరూ అదే అనుకుంటున్నారు. సంజన గారు పాపం ఫీల్ అవుతున్నారు కన్ఫామ్గా, ఆవిడకైతే కనుక పిల్లలు ఉన్నారు కదా, సో ఆవిడైతే ఫీల్ అవ్వడంలో తప్పేం లేదు మామ. ఇంకా డీటెయిల్గా ఎవరెవరు వచ్చారు ఏం చెప్పారు ఏంటని చెప్పి డీటెయిల్గా నేను చెప్తాను చూడండి మామ ఇక్కడ నుంచి అయితే కనుక. సో మెయిన్గా సుమనన్న వాళ్ళ వైఫ్ వచ్చారు చూడండి. సో వాళ్ళైతే కనుక కొంచెం మాట్లాడుకుంటున్నారు అనమాట. సో దివ్యకి వేసింది, సుమనన్న వాళ్ళ వైఫ్ దివ్యకి ఒక మాట వేసింది మామ, మా క్యూటీ కంటే మీరు క్యూట్గా ఉన్నారనగానే మీరు నాకంటే క్యూట్గా ఉన్నారులే అని చెప్పి చెప్తుంది అనమాట. అసలు మామూలుగా లేదు. దివ్య ఏమో అంది క్యూటీ కన్నా క్యూట్గా ఉన్నారని చెప్పి, అది లాసియా గారేమో వెంటనే మీకన్నా కాదుగా అని చెప్పారు అనమాట. ఫీజులు ఎగిరిపోయింది, దానికి తగిన శాస్తి జరగాల్సిందే. నాకైతే కనుక అసలు చాలా చల్లారిని మా కళ్ళు చల్లారిని నాకైతే కనుక. ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవ్వమాకని చెప్పి డైరెక్ట్గా ఆవిడ కూడా చెప్పారనమాట. సో సెకండ్ తనుజ. సో భరణి గారేమో పెద్ద సినిమా ఇదైతే కనుక అంటున్నాడు అనమాట, మామూలుగా లేదు. సో ఇక్కడ తనుజ అయితే కనుక కన్వెన్షన్ రూమ్కి వెళ్ళింది. టైం స్వాప్ చేసుకుంటారా మీరు అని చెప్పి డిస్కస్ చేశారనమాట. నేను వద్దు బిగ్ బాస్, నేను చేసుకోను, ఎవరికైనా వాళ్ళ టైం కావాలని చెప్పి తనుజ ఇక్కడ బాగా టెస్ట్ చేసింది కళ్యాణ్ని. బయటకు వచ్చేసి నీకు నీ ఫ్యామిలీ రావటం ఇష్టం లేదు కదా అని చెప్పి అడగగానే అంటాడు అనమాట. సో కళ్యాణ్ మరీ ఇది ఓవర్గా అనిపించింది నాకైతే కనుక. ఎందుకు అలా అడగడం, మనోడు కూడా తన కోసం తన ఫ్యామిలీని వదులుకుంటాడు ఏంటి, కాదు కదా. సో తనుజ ఇక్కడైతే కనుక ఏడుస్తుంది ఫుల్గా వాళ్ళ సిస్ని చూసి. పాపం రైట్ బాగానే ఉంది, వాళ్ళ సిస్ అని వచ్చారు లోపలికి అయితే కనుక అనుజ గారు. సో నువ్వు రావని అనుకున్నాను నేనైతే అని చెప్పి ఆవిడ అంటుంది అనమాట. సో నీ వల్లనే వచ్చా అని చెప్పి ఆవిడైతే కనుక అంటుంది. సూపర్ లవ్ అండ్ ఎమోషనల్స్ మామ ఇద్దరి మధ్య అయితే కనుక. సో ఆవిడే పెళ్లి కూతురు అని చెప్పి అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. ఈవిడ పెళ్లి కూతురు అని చెప్పి అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తుందన్నమాట. సో ఈవిడ వచ్చారు, వాళ్ళ సిస్ వచ్చారు మామ, అంతా బాగానే ఉంది. సో ఏదైతే యాజ్ పర్ ఫార్మాలిటీ ఉందో తను ఆల్రెడీ ఈ వీక్లోనే మేబీ తన మ్యారేజ్ సెట్ అయింది అని చెప్పి మొన్న లాస్ట్ వీక్లో కూడా బిగ్ బాస్లో అయితే కనుక తనుజ గారికి ఇంట్రడ్యూస్ చేస్తారు. మీ సిస్టర్స్ మ్యారేజ్ కదా, నువ్వు మీ సిస్టర్ లోపలికి రావడానికి నువ్వు డైరెక్ట్గా ఇద్దరిని కళ్యాణ్ని 2 వీక్స్ అయితే నామినేషన్స్లో పెట్టాలి అది ఇదని చెప్పి బిగ్ బాస్ ఆ రోజు చెప్తారు కదా. ఆ రోజు చెప్పిన దానిలో తనేమో నో అంటుంది. సో ఈ రోజు అయితే వాళ్ళ సిస్టర్ వచ్చిన తర్వాత యాజ్ పర్ సాంప్రదాయ ప్రకారంగా తనకి ఏవైతే జరగాలో హౌస్లో ఉంటే తనుజ వాళ్ళ సిస్టర్కి పెళ్లి కూతురు చేయడం, బట్టలు పెట్టడం, గాజులు పెట్టడం, ఇవన్నీ యాజ్ పర్ తెలుగు ట్రెడిషనల్ ప్రకారంగా ఒక అన్ని మ్యాక్సిమం ఆవిడైతే కనుక తెలుగు కాదు, ఆవిడ మేబీ కన్నడ మలయాళం అనుకుంటా. సో ఆవిడ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏమైతే వాళ్ళ సిస్టర్కి ఇవ్వాలో ఒక అక్క తరపు నుంచి, ఎందుకంటే కనుక అందరికీ ఒక ఎమోషన్ ఉంటుంది అనమాట. పెళ్ళిలో తమ్ముడు అవనివ్వండి, సిస్టర్ అవనివ్వండి, అక్క అవనివ్వండి, వాళ్ళ యొక్క ఏంటంటే కనుక బ్లడ్ రిలేషన్స్ ఏంటంటే కనుక వేరేలా ఉంటాయి. ఆ ఎమోషనల్ ఆ టైంలో దక్కాలి. సో మళ్ళీ తర్వాత అంటే మళ్ళీ అంత ఎమోషనల్ అవ్వలేరు. బ్లడ్ ఏంటంటే కనుక సో ఏ టైంలో ఏం జరగాలి అదే జరగాలి కాబట్టి. సో ఆవిడైతే కనుక ఇంట్రొడ్యూస్ చేశారు, హౌస్కి వచ్చింది ఆవిడైతే కనుక. సో పెళ్లి కూతురిని చేశారు. సో బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేశారు మామ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి కొమ్మ పూసింది అని చెప్పి ఇక
అసలు ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్కి హౌస్లో జనాలు ఇటు పక్క మన డీమాను ఇమ్ము కళ్యాణ్ రీతు వీళ్ళైతే కనుక హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ అని చెప్పి వాళ్ళ హ్యాపీనెస్ అనమాట. ఒక పక్క ఇంకో పక్క బర్నీ గారు, దివ్య గారు, సుమనన్న వీళ్ళందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడైతే కనుక మీరు ప్రోమోలో కరెక్ట్గా అబ్జర్వ్ చేశారో లేదో, ధీమాన్ పవన్ అయితే ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేస్తాడనమాట. అంత ఉంటుందిరా బాబు, అసలు పెళ్ళి అంటే ఇదే, అసలు ఎంత లవ్ అండ్ కేరింగ్ చూపిస్తుంది తనుజ వాళ్ళ సిస్టర్ మీద అని చెప్పి సూపర్. సో దాని తర్వాత చిన్న పాప వచ్చింది కదా, సో చిన్న పాప ఎవరైతే ఉందో తను కూడా చాలా క్యూట్గా ఎక్కువ మన సంజన గారి దగ్గరే ఉంది. ఎందుకంటే కనుక సంజన గారికి చిన్న పిల్లలు ఉన్నారు, ఆవిడ పిల్లల్ని చాలా మిస్ అవుతుంది. బట్ బిగ్ బాస్ ఏంటంటే కనుక ఆవిడ మీద బిగ్ బాన్ వేయడం వల్ల ఆవిడ ఫ్యామిలీ రాదని చెప్పి బిగ్ బాస్ అయితే స్టిల్ ఇప్పటివరకు చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ రావాలని చెప్పి మనమైతే మనస్ఫూర్తిగా అనుకుందాం. ఎందుకంటే కనుక చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి. సో ఖచ్చితంగా నేను అందుకని ఇంత గట్టిగా చెప్పడానికి రీజన్ కూడా సంజన గారి ఫ్యామిలీ వచ్చి సంజన గారు వాళ్ళ పిల్లల్ని కూడా చూడాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా అనుకుందాం. ఖచ్చితంగా నేను ఈ మాట చెప్పినప్పుడు మీరందరూ ఈ వర్డ్ విని ఖచ్చితంగా లైక్ కొట్టండి మామ. ఎంత మంచి లైకులు కొడితే ఈ మాటకి, ఈ వీడియో కొట్టపోయినా పర్లేదు కానివ్వండి, ఈ సంజన గారు అయితే కనుక వాళ్ళ పిల్లల్ని చూడాలి. ఎందుకంటే కనుక 6 months బాబు ఉన్నాడు, 3 years 4 years బాబు ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్ కూడా ఒక్కసారి వీటైతే తనకైతే కనుక ఆటలో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో తను అంత ఎమోషనల్ అయిపోతే బాగోదని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. అందువల్ల ఈ వీడియోకి మీరు ఎన్ని లైకులు కొడితే అంతమందికి ఈ వీడియో షేర్ అయ్యి సంజన గారి గురించి నిజంగా జెన్యున్గా ఆవిడైతే ఎమోషనల్గా ఉన్నారా బాబు అని చెప్పి అనిపించి ఒక హోప్ అనమాట, అంతకుమించి ఏం లేదు. ఖచ్చితంగా సంజన గారు అయితే కనుక వాళ్ళ ఫ్యామిలీని కలవాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదంతా అయిపోయిన తర్వాత సంజన గారు మన సుమన్ అన్న అయితే కనుక వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుంది, వాళ్ళ వైఫ్ వస్తారనమాట. వాళ్ళ వైఫ్ వచ్చి హింట్స్ ఏమి ఇచ్చి అది కూడా చెప్దాము. దీని తర్వాత తనుజ పెళ్లి కూతురు చేశారు, అంతా బాగానే ఉంది. వెళ్ళిపోయేటప్పుడు పెళ్లి కూతురు చేశారు. దీనికన్నా ముందు కెప్టెన్సీ రూమ్లోకి తీసుకెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో అమ్మ ఎలా ఉన్నారు, నాన్న ఎలా ఉన్నారు, అంత ఫ్యామిలీ అంతా ఎలా ఉంది, అంతా బాగానే ఉంది. సో అక్క ఆల్రెడీ ఒక midnight ఫోన్ చేసింది, తనుజ ఏడుస్తుందని చెప్పి తను చాలా బాధపడిందని చెప్పి 12 o'clock కాల్ చేసి ఏడ్చేసింది, ఏమవుతుందని చెప్పి. సో ఇలా ఏడవమాకు నువ్వు పద్దాక. మెయిన్ మోటివ్ ఏంటంటే నువ్వు అసలు ఏడవమాక, నువ్వు ఏడవకుండా ఉంటేనే మేము బయట స్ట్రాంగ్గా ఉంటాం, నువ్వు స్ట్రాంగ్గా ఉండగలవు. దీని తర్వాత అంతే, అంతా బాగానే ఉంది, నువ్వు ఏడవకుండా ఆడు, మంచిగానే ఆడుతున్నావు, తప్పేం లేదు అని చెప్పి కొన్ని హింట్స్ కూడా చెప్పేది. ఆ హింట్స్ కూడా ఏంటో మనం డిస్కస్ చేద్దాము. సో వెళ్ళేటప్పుడు అయితే కనుక పెళ్లి కూతురు చేశారు, అంతా ఇంట్రొడ్యూస్ చేశారు. దాని తర్వాత మెయిన్గా బర్నీ గారు నాన్న అని చెప్పి తనుజ అంటారు కదా. సో నాకు కూడా నాన్నే అని చెప్పి బర్నీ గారి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం. నిజంగా అల్టిమేట్గా సూపర్ అనిపించింది మామ. ఇది అసలు నిజంగా ఫ్యామిలీ వీక్ అంటే ఇదిరా బాబు. ఫ్యామిలీలో ఏవైతే అన్నీ ఎమోషనల్ లవ్, దాని తర్వాత కేరింగ్, దాని తర్వాత డిస్కషన్స్, మాటలు, షేరింగ్ ఏవైతే అన్నీ ఉండాలో ప్రతి ఒక్కళ్ళు మెండుగా పెట్టి సో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అయితే కనుక ఒక పీక్స్కి తీసుకెళ్లారని చెప్పి నా యొక్క ఒపీనియన్. దీని తర్వాత అయితే కనుక సుమన్ వాళ్ళ వైఫ్ వచ్చారు. వాళ్ళ వైఫ్ వచ్చి నువ్వు తనుజాకి దూరంగా ఉండు, ఎందుకు నెగిటివ్గా వెళ్తున్నా సుమన్ అన్న మ్యారేజ్ డే అండ్ మ్యారేజ్ యానివర్సరీ కూడా. సో అన్న కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి మా ఛానల్ తరపు నుంచి, మా తెలుగు ఆడియన్స్ అందరి తరపు నుంచి మీ ఇద్దరికి సో హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. సో సుమన్ అన్న అయితే కనుక హౌస్లోకి వాళ్ళ ఆవిడైతే వచ్చి రాగానే ఏంటంటే వాళ్ళ ఆవిడ చాలా ఇంటెలిజెంట్. సో దివ్య నిఖితగా ఆల్రెడీ కౌంటర్ ఇచ్చాను, నేను ఇందాకే చెప్పాను కదా, మీరు మా క్యూటీ కన్నా చాలా క్యూట్గా ఉన్నారంటే మీ అంత కాదు అని చెప్పి మోర్ బాబాయ్ అని చెప్పి షాక్ అయిపోద్ది దివ్య అయితే కనుక. మీరు తనుజతో కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే కనుక ఆవిడ ఆట అంతగా ఏం లేదు, ఆవిడ ఎవరి ఆట అయితే బాగున్నదో వాళ్ళతో ఉంటుంది, వాళ్ళని వాడుకుంటుంది అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేసింది ఆవిడైతే కనుక. అవునా సరే, నాకు తెలుసుగా, నేనేంటో నీకు తెలుసుగా అని చెప్పి చెప్తాడనమాట. సో వాళ్ళ ఆవిడ తెచ్చిన ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో అవి కొంచెం తినండి అని చెప్తాడు. తను కూడా తినిపించుకోండి, నువ్వు కూడా తిను, ఇది కూడా తినని చెప్పి క్యూట్గా చెప్తాడనమాట సుమన్ అన్న అయితే కనుక. సో అక్కడితో ఆ టాపిక్ అయిపోతుంది. సో ఫైనల్గా ఆవిడైతే కనుక వెళ్తా ఒక బాణాన్ని అయితే వదలాలన్నమాట. అది ఆవిడైతే మేబీ ఐస్ క్రీమ్ మీద తనుజ వాళ్ళ సిస్టర్ అనుజ గారేమో ఐస్ క్రీమ్ కొడతారు, ఈవిడైతే కనుక చికెన్ ఘీని వేస్తారనమాట. సో ఘీ అయితే కనుక వస్తుంది అనమాట. హౌస్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఆప్షన్ని ఎంచుకోవాలన్నమాట. సో ఇలా విసిరేయంగానే ఏంటంటే కనుక ఫుడ్ ఐటమ్స్ అనేవి చికెన్, మటన్, ఘీ, ఐస్ క్రీమ్స్, బిర్యానీ ఇవన్నీ ఉంటాయి. ఏది పడితే అది వాళ్ళకి హౌస్ మేట్స్కి వెళ్తా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు రిటర్న్గా ఫుడ్ వస్తుంది అనమాట. సో ఇది ఇలా ఫ్యామిలీ వీక్ అంతా కండక్ట్ చేశారనమాట. ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే
రైట్. సుమన్ అన్న గురించి చెప్పాను, దాని తర్వాత తనుజ గురించి చెప్పాను, అనుజ గారి గురించి చెప్పాను, వాళ్ళ సిస్టర్. సో మెయిన్ భరణి గారి గురించి చెప్పాను. దీని తర్వాత అందరూ సుమన్ అన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాను, తనుజ తన ఫ్యామిలీ గురించి చెప్పాను. అసలు ఈ గేమ్ ఆ టైమర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవడానికి దాని గురించి చెప్పాను. సో ఇలా ఫ్యామిలీ వీక్ అయితే కనుక అంతా మంచిగానే నడిచింది మామ. దీని తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఫ్రీజ్ అంటారు బిగ్ బాస్ అయితే కనుక వాళ్ళందరూ స్కెచెస్తో బొమ్మలు వేసుకోవడం, తనుజాకి, దాని తర్వాత రీతు చౌదరికి, దివ్య నిఖితాకి, ఇమాన్యుల్, కళ్యాణ్, డేమాన్ కలిసి వీళ్ళందరూ కొంచెం ఫేస్ కామెడీగా ఫన్నీగా జరిగిన టాస్క్ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. సో ఫ్యామిలీ వీక్ అయితే కనుక ఇలా నడుచుకుంటా వచ్చింది. ఈరోజు మన డేమాన్ వాళ్ళ మమ్మీ వస్తున్నారంట మామ, దాని తర్వాత ఇమాన్యుల్ వాళ్ళ బ్రదర్ కూడా వస్తారంట. సో ఆల్రెడీ నేను డిమాన్ వాళ్ళ మమ్మీ వచ్చే ప్రోమో ఏదైతే ఉందో అది ఇన్స్టాలో చూశాను. అస్సలు మామ ఎంత ఎమోషనల్ సాంగ్ అంటే కనుక హౌస్లో అందరూ ఏడుస్తారు మామ, అంత ఎమోషనల్గా ఉంటుంది. ప్లీజ్ ఎవరు అసలు ఎక్కడ మిస్ అవ్వద్దు. మన ఇలాంటి వీడియోలు పెట్టగానే మీ దాకా రావాలంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఓకేనా మామ? మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే మంచి సజెషన్స్ దయచేసి కామెంట్ రూపంలో ఇవ్వండి మామ. ఎవరు దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. మనం ఏం బ్యాడ్గా చెప్పట్లేదు కదా, ఎవరి గురించి నెగిటివ్గా చెప్పట్లేదు. ఎవరు పాజిటివ్ ఉంటే వాళ్ళ గురించి చెప్తున్నా, ఎవరు నెగిటివ్ ఉంటే ఖచ్చితంగా నెగిటివ్ గురించి చెప్తున్నాం అంతే తప్ప ఎక్కడ బ్యాడ్గా ఏం చెప్పట్లేదు. బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టదు మామ, ఇది మా తరఫు నుంచి రిక్వెస్ట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీ ముందుకు అయితే వస్తాం మామ. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేశాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.